హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుంచి అరగిక్కి శాపనార్థాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మా ఊళ్ళో రామభజన మందిరంలో ఓ రేడియో ఉండేది. అది ఊరందరిది. కొంతకాలం తర్వాత మా ఇంట్లోకి వచ్చింది రేడియో. మగవారు వార్తలు, కార్మికుల కార్యక్రమం మొదలైనవి వినేవారు. ఆబాల గోపాలాన్ని అలరించే కార్యక్రమాలు మాత్రం వారానికి 2. మొదటిది శనివారం రాత్రిపూట వచ్చే సినిమా పాటల కార్యక్రమం, రెండవది ఆదివారం మధ్యాహ్న సమయంలో వచ్చే సంక్షిప్త శబ్ద విచిత్రం. శనివారం చీకటి పడ్డాక ఎట్లా పోతామని మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. వారి కోసం ఫుల్ వాల్యూమ్ పెడితే గుమ్మాల్లోనూ అరుగుల మీద కూర్చొని వినేవారు పాటలు. ఊరంతా నిశ్శబ్దంగా ఉండేది కాబట్టి బాగా వినపడేది. ఇకపోతే ఆదివారం సినిమా కోసం అందరూ వచ్చేవాళ్ళు. భోజనాలు అయ్యాక తలలు దువ్వుకొని పూలు పెట్టుకొని తయారై వచ్చేవాళ్ళు. అమ్మమ్మ చేపలు జముఖానాలు పరిచి ఉంచేది. అరగంట ముందే వచ్చి కూర్చొని ఇల్లెగిరిపోయేలాగా కబుర్లు. 3 కొట్టేసరికి అంతటా నిశ్శబ్దం. రేడియో నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఇల్లరికం సంక్షిప్త శబ్ద చిత్రం సమర్పణ వాడ్రేవు పురుషోత్తం అంటూ మొదలయ్యేది. లీనమై వినేవాళ్ళం. మధ్యలో ఎవరైనా మాట్లాడారో అయిపోయింది వాళ్ళ పని. శబ్ద చిత్రం అయిపోయాక కాసేపు ఆ సినిమా మీద చర్చ. దానికోసం సోమవారం నుంచి మళ్ళీ ఎదురుచూపులు. అలాగే ఒకరోజు అందరూ వచ్చి కూర్చున్నారు. ఆ వేళ కావూరు నుండి మా అమ్మమ్మ పుట్టింటి బంధువులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే వెళ్తామని ప్రయాణమైతే సినిమా విని రేపొళ్ళొచ్చు అని ఆపేసింది అమ్మమ్మ. అందరూ చేరారు. ఆ వేళ అంతస్తులు సంక్షిప్త శబ్ద చిత్రం. ఆ బంధువులకి భానుమతి అంటే ఇష్టమట. తెగ సంబరపడిపోయారు. ఏం లాభం, మొదలుపెట్టి 5 నిమిషాలు అయ్యిందో లేదో కరెంటు పోయింది. అందరూ ఉసురోమన్నారు. ఏం గాబరా పడకండి, వస్తుంది వస్తుంది, ఒక్క క్షణం ఓపిక పట్టండి అనే ధైర్యం చెప్పింది అమ్మమ్మ. కానీ గంట గడిచినా రానేలేదు. అందరూ నీరుగారిపోయారు. మంచి సినిమా, ఏం చేస్తాం, ప్రాప్తం లేదు అంటూ దీనంగా లేచి వెళ్ళిపోయారు. మాకు బోళ్ళు పన్నున్నాయి. సినిమా కోసం ఆగిపోయాం. ఇప్పుడు బయలుదేరిన చీకటి పడేలోగా ఇల్లు చేరుతామని కావురి బంధువులు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ అమ్మమ్మకైతే చాలా కోపం వచ్చింది. అరుగు మీద నిలబడి నాకు తెలిసిదంతా ఎవరి పన్నాగమో, ఇంత చుప్పనాతితనం పనికిరాదు, ఇవాళ నవ్వుతూ చెయ్యగానే సరిపోదు, రేపు ఏడుస్తూ అనుభవించాలి అంటూ మొదలెట్టింది. తాతయ్య ఉలిక్కిపడి ఏమిటాగోలా, కరెంటు పోయింది, దానికి ఎవరేం చేస్తారు అన్నారు. మీరూరుకోండి, మీకేం తెలీదు, ఊరికే పోతుందా కరెంటు స్తంభాల వాళ్ళకి కాఫీకి డబ్బులిస్తే కరెంటు తీసేస్తారట అంది అమ్మమ్మ. అంత శత్రువులు ఎవరున్నారు, మన ఇంట్లో మనం సినిమా వింటే వాళ్ళకేం నష్టం అన్నారు తాతయ్య. ఎందుకంటే ఏం చెప్తాం, పాత కక్ష కడుపులో పెట్టుకున్నారందావిడ. కావూరి వారికి మా ఊరి వాళ్ళ అమ్మాయిని ఇస్తామని వెళ్ళి అడిగితే మా అబ్బాయి పచ్చని పసిమి, అమ్మాయి చామన ఛాయ వద్దు అన్నారట. అందుకని కరెంటు తీయించారు అని అందావిడ. అనుమానంగా నవ్వేశారు తాతయ్య. ఎప్పటి మాట అది, పుష్కరం దాటిపోయింది అన్నారు. మీకు నవ్వులాటగానే ఉంటుంది, యథార్థం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇది కుట్ర కాకపోతే సరిగ్గా కావూరు నుంచి మా వాళ్ళు వచ్చిన సమయంలో వాళ్ళకి ఇష్టమైన భానుమతి సినిమా వస్తుందనగాని ఎందుకు పోతుందండి కరెంటు? అవేవో వాతలో రోజుకి 3 సార్లు వస్తాయిగా, ఆ సమయంలో ఎందుకు పోదు అని నిలదీసి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం చెయ్యలేక ఆవిడికి నచ్చిన కార్యక్రమం వచ్చినప్పుడు కరెంటు పోకుండా కాపాడు స్వామి అని ఆ భగవంతుడి మీద భారం వేసేశారు. తేడా వస్తే అరుగు మీద నిలబడి కుట్ర, కక్ష, సాధింపు చర్య, చుప్పనాతి వాళ్ళు అని గొడవ చేస్తే అనవసరంగా గొడవలు, శత్రుత్వాలు, ఊరందరినీ ఒక్క తాటిన నడపవలసిన గ్రామ కరణంగారి ఇల్లాలు గొడవలు సృష్టిస్తే ఆయన పరువేం కావాలి పాపం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.